శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 25, 26 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ప్రత్యేకమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఒక్కసారిగా ఆలోచించండి. మీరు ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫోన్ మోగుతుందా? సాధారణమైన ఫోన్ కాల్ కాదు. ఈ ఫోన్ కాల్ వెనుక తప్పకుండా దాగి ఉన్న ఒక పెద్ద మార్పు మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది. ఈ వార్త ముఖ్యంగా మీ యొక్క దూరపు బంధువుల నుండి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ జీవితం కొత్త దారుల్లో మెరుగుపడే దానికి సంబంధించి కావచ్చు. హఠాత్తుగా ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్నే మార్చబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, వ్యాపారపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం, ఈ 2 రోజుల్లో ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి మార్చి 25, 26 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ అనేది హఠాత్తుగా మీకు రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఊహించని వార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీ మనసు కదిలించే వార్త మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా మీరు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు వినబోయే విషయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ ఫోన్ కాల్ మీరు గతంలో ఎదుర్కొంటున్న కష్టాలకు సమాధానం కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న ఆశలకు ప్రతిఫలం కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడే మీ దరికి చేరబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ ఫోన్ కాల్ ద్వారా అయితే వినబోయే ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఈ మార్చి 25, 26 తేదీల్లో ఒక కాల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఒక ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఒక దూరపు బంధువు ద్వారా శుభవార్త కావచ్చు. అలాగే ఈ సమయంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా కావచ్చు. ఈ ఫోన్ కాల్ తర్వాత అయితే మీ జీవితం మారుతుంది. మీ జీవితం కొత్త దారిలో వెళ్ళడం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఈ విషయం మీకు మొదటిగా చిన్నదిగా కనిపిస్తుంది, భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కూడా కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి అవకాశాన్ని పట్టుకోండి. దేవుడిపై తప్పకుండా విశ్వాసాన్ని ఉంచుకోండి. ఈ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోయే శుభ సంకేతం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫోన్ కాల్ మోగినప్పుడు ఆ వార్త మీకోసమే కావచ్చు అన్నమాట. మీకు ఏదైనా రేపటి రోజున చాలా మంచి జరగబోతుంది. ఈ యొక్క సింహ రాశి వారికి రేపటి రోజున అయితే మీ జీవితంలో ఒక చిన్న సంకేతం ఒక పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. చిన్న విషయాలు మన భవిష్యత్తును
తీర్చిదిద్దుతాయి. అలాగే రేపటి రోజున అయితే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు పునాది అనేది కాబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతుంది. కాబట్టి ఈ ఫోన్ కాల్ వల్ల మీకు ఊహించని అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు. వచ్చే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క దూరపు బంధువుల నుండి మీకు ఒక చక్కటి సమాచారం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వస్తుంది. అలాగే కొంతమందికి మాత్రం ఈ సమయంలో ఏదైనా ఆస్తి వివాదాలకు సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ 2 రోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఒక సమాచారం కూడా ఫోన్ కాల్ ద్వారా మీకు అందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాలు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. గ్రహాలు నిరంతరం మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కూడా ఈ 2 రోజులు శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీకు భాగోద్వేగాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే గురువు కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాడు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున ప్రేమ సంబంధాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చినా వాటిని మీరు అధిగమిస్తారు. ఈ 2 రోజుల్లో కెరియర్ పరంగా చూసుకుంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీకు కొన్ని మార్పులు వస్తాయి. కెరియర్ మరియు వ్యాపారంలో ఉద్యోగులకు పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ మీ యొక్క కృషికి తగ్గిన ఫలితం లభిస్తుంది. మీ కష్టం గుర్తింపబడుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో ఆకస్మిక ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చినా మీరు వాటిని అధిగమించే శక్తిని పెంచుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడుకోండి. అలాగే కుటుంబ పరంగా ఈ 2 రోజుల్లో అయితే మీ కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ వహించండి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు విద్యార్థులకు అయితే మీరు ఈ సమయంలో ఎంత కష్టపడి చదువుతారో పోటీ పరీక్షల్లో అంత మంచి ఫలితాలను పొందుతారు. చదువుపై మీరు ఏకాగ్రత పెంచుకోండి. ఈ 2 రోజుల్లో వ్యాపార పరంగా చూసుకుంటే మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది చిన్న అవకాశం అయినా సరే మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్న వారికి కూడా ఇది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ యొక్క పార్ట్నర్ యొక్క ప్రేమ మీకు పూర్తిగా ఈ 2 రోజుల్లో లభిస్తుందని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారని చెప్పుకోవచ్చు. గతంలో చూసిన సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీరు సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. ఈ 2 రోజులు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన అలాగే గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.